అది ఏదో చెప్పొచ్చు కదా అడు కొంచెం. చూపెట్టావా? ఏంటి మరి? అట్లా తేవద్దు నా వాటిని, పాపం కదా. ఇప్పుడు అది మెయింటెనెన్స్ కాదు మనతో. వాటర్ లో ఆక్సిజన్ ఉన్నంత సేపు బతుకుతుంది, మళ్ళీ చచ్చిపోతుంది అది. చూడాలి ఎంత భయపడుతుంది పాపం. అది మెయింటెనెన్స్ మనతో కాదు కాదు, అట్లా తెచ్చుకోవద్దు. 2 days ఒకసారి వాటర్ చేంజ్ చేయాలి తెలుసా. అందులో ఉన్న ఆక్సిజన్ కంటెంట్ అయిపోగానే చచ్చిపోతాయి. అట్లా ఒక జీవిని బంధించడం తప్పుడాడు, అది అట్లా చేయకూడదు. ఒకళ్ళ ఫ్రీడమ్ని కట్ చేసి మనం ఎంజాయ్ చేయకూడదు. సంజయ్ తింటుందా ఇప్పుడు? అది తింటలే, మనం పోయినాక రాత్రి తింటది అది. సరే ఇప్పుడు అన్నం తినేదా, డిన్నర్ చేయవా? ఎన్నిసార్లు ఇస్తావు? రాక్షసి. The next day. డాడు ఇది చచ్చిపోతుంది డాడు. ఇట్లా అది కనీసం ఈదడానికి కూడా ప్లేస్ లేదు మమ్మ. ఇది ఇంత చిన్న ప్లేస్ ఇచ్చారు దానికి. ఇచ్చుడుగా నువ్వేం చేస్తావు అంటే, ఈరోజు మన ఇద్దరము అక్వేరియం షాప్కి వెళ్ళి దీన్ని అందులో వదిలేద్దాం, వాళ్ళకి ఇచ్చేద్దాం. బాగుంటుంది కాదు అది. అది థ్యాంక్స్ చెప్తుంది కాడు. చూడు ఒకసారి చూడు కదా పాపం. అది థ్యాంక్స్ చెప్తుంది. పెద్ద అక్వేరియం ఉంటుంది, దాంట్లో ఆక్సిజన్ మెయింటైన్ చేస్తారు, ఫుడ్ మెయింటైన్ చేస్తారు, రెగ్యులర్గా వాటర్ చేంజ్ చేస్తారు. అది బతుకుతుంది. మన దగ్గర ఉంటే చచ్చిపోతుంది ఇది. అరే నువ్వు చెప్పరా ప్రణవ్, అది ఈదడానికి ప్లేస్ ఉందా అసలు? అది హ్యాపీ ఉండాలా, నీ దగ్గర ఉండాలా? చెప్పేది అట్లా జీవుల్ని బంధించవద్దు. ఎంత మంచి అక్వేరియం తెచ్చినా సరే. ఏజ్ మమ్మీ నువ్వు ఒకసారి ఆలోచించు. అవరా ప్రణవ్ నువ్వు చెప్పా, మన ఇంట్లో ఉంటే బెటరా, వాళ్ళ అక్వేరియంలో ఉంటే బెటరా? నువ్వు చూసినావు, నీ ఫ్రెండ్ చెప్తుంది చూడు. అది ఏమొస్తుంది కావాలంటే మనం డైలీ ఈవినింగ్ పోయి చూసొద్దాం. మనం చెప్దాం మా అంకుల్కి, మేము డైలీ వస్తాం చూడడానికి, మా ఫిష్ ఎట్లా ఉందో అని చెప్దాం. మనం మా ఫిష్ని అమ్మేయొద్దు మీరు అని చెప్దాం. అది కాకుండా ఇంకా చాలా చాలా ఫిషెస్ ఉంటాయి అక్కడ. వద్దు
నిన్ను ఇంత పెద్ద హాల్లో కాకుండా చిన్న బాత్రూంలో ఉంచి ఇళ్ళనే ఆడుకో అంటే నీకు హ్యాపీ ఉంటుందా? బాత్రూంలో 3 చైర్స్ వేస్తాం మీ ముగ్గురికి, ఓకేనా? ఆడుకుంటారా మీరు అందులో? చెప్పు, ఆడుకుంటారా? ఎందుకు ఎందుకు చిన్న ప్లేస్ కాబట్టి. పాపం దానికి కూడా చిన్న ప్లేస్ కదా అది, అవునా కదా? మన బెడ్రూమ్ ఉంది కదా, మన బెడ్రూమ్లో బాగుంటుందా హాల్లో బాగుంటుందా? ఎందుకు పెద్ద ఉంటుంది అది, అవునా? మన పాపం దానికి కూడా అంతే. ఆడుకొని వెరీ గుడ్, అందరం పోయి ఇచ్చేస్తుందాం. ఓకే, గుడ్ గర్ల్. ఎప్పుడు పోయినావు, ఎక్కడ కొనుక్కున్నావు? ఎక్కడ? ఎగ్జిబిషన్ లా కొనిచ్చి ప్యాకప్ చేసుకొని ఇంటికి పోయినాక దాన్ని తీసిన. ఎప్పుడు? రాత్రి. ఇప్పుడు ఏం చేయబోతున్నాం మనం నా ఫిష్ని? ఆడ పెట్టేస్తున్నాం, అక్వేరియంలో పెట్టేస్తున్నాం కదా. చలో లెట్స్ గో, మరి వెళ్దామారా ప్రణవ్? చలో గెట్ రెడీ. ఓకే, గుడ్ గర్ల్. ఏమైంది రాడు? ఏమైంది? ఏంది నీ బాధ ఏంది అసలు? నీ బాధ ఏంది? You did really good job, Dad. Wish you a very happy new year. నా విషయాన్ని హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీ దగ్గర వదిలేసి వచ్చినాం కదా, అవునా కదా? సో హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. Wish you happy new year. You really did a great job today.